హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. నిన్న జరిగినటువంటి మ్యాచ్లో నెదర్లాండ్స్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్లో బంగ్లాదేశ్ మంచి రన్స్తో అయితే గెలిచింది. మొత్తంగా 134 రన్స్కి నెదర్లాండ్స్ అయితే ఆగిపోవడం అయితే జరిగింది. 15 రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని అయితే సాధించడం అయితే జరిగింది. సో మొత్తంగా అదేవిధంగా 12:30కి జరిగినటువంటి మ్యాచ్లో ఇంగ్లాండ్ వర్సెస్ ఓమన్ మధ్య మ్యాచ్లో ఇంగ్లాండ్ 8 వికెట్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే జస్ట్ 47 రన్స్ మాత్రమే వాళ్ళు చేసింది ఓమన్. కానీ ఇంగ్లాండ్ వాళ్ళు 3.1 ఓవర్స్లోనే పూర్తి చేయడం అయితే జరిగింది టార్గెట్ని. అండ్ ఆదిల్ రషీద్ ఆ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుగా సంపాదించుకోవడం అయితే జరిగింది. 4 for 11 అండ్ 3 for 12. మార్పూట్ 3 for 12. యాంక్నర్ అయితే సంపాదించుకోవడం అయితే జరిగింది వికెట్స్. సో మొత్తంగా సూపర్ 8 స్టేజ్కి అయితే అర్హత సంపాదించుకుంది ఇంగ్లాండ్ అని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా మనము నెదర్లాండ్స్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం. లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్. హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో టాస్ గెలిచిన కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. నెదర్లాండ్స్ కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. సో మంచి స్టార్ట్సే వచ్చాయి. అది నెదర్లాండ్స్కి మంచి స్టార్ట్ వచ్చింది. ఆర్యన్ దత్ ముందుగా లెటెండాస్ని అవుట్ చేయడం, ఆ తర్వాత సమీర్ ఖాన్ని కూడా అవుట్ చేయడం అయితే జరిగింది. కానీ తమ్జిన్ హసన్, షకీబుల్ హసన్ ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది. 48 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పిన తర్వాత 35 రన్స్ వేసి తమ్జిన్ హసన్ అవుట్ అయిన తర్వాత మహమ్మదుల్లా, హృదయ్ కూడా వచ్చాడు. హృదయ్ ఎక్కువసేపు అయితే క్రీజ్లో నిలవలేకపోయాడని చెప్పుకోవచ్చు. హృదయ్ ఒక 15 రన్స్ వేసి అలా అవుట్ అయ్యాడు. కానీ మహమ్మదుల్లా మాత్రం 41 రన్స్ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది. తను కూడా అవుట్ అయ్యాడు. కానీ ఒక ఎండ్ల వికెట్లు పడుతున్నాయి. కానీ షకీబుల్ హసన్ మాత్రం పట్టుదలగా నిలిచి ఒక మంచి స్కోర్ని బోర్డు పైన పెట్టడానికి అండ్ లక్ష్యంకి ఏదైతే కావాలో అదే చేసి ఉంచాడు అని చెప్పుకోవచ్చు. సో 68 రన్స్ అయితే చేశాడు. సో తనే టాప్ స్కోరర్గా చెప్పుకోవచ్చు. ఆర్యన్ దత్కి అండ్ వాల్ వీకరెన్కి తలా 2 వికెట్లు రాగా టిమ్ బ్రెంగిల్కి 1 వికెట్ అయితే వచ్చింది. అనంతరం లక్ష్య ఛేదనను ఆరంభించిన నెదర్లాండ్స్కి మాత్రం ఏమాత్రం స్టార్ట్స్ అయితే రాలేదు. మార్క్ అవుట్ కూడా 12 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత జస్ట్ 3 బ్యాటర్స్ మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ అయితే చేశారు. విక్రమ్జిత్ సింగ్ 30+ స్కోర్ చేస్తే మిగతా వారంతా 20 స్కోర్స్ అయితే చేశారు. రషీద్ హసన్కి 3 వికెట్లు రాగా తస్కిన్ అహ్మద్కి 2 వికెట్లు వచ్చాయి. సో మొత్తంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుగా షకీబుల్ హసన్ అయితే నిలవటం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.